వృద్ధ దంపతుల ఇంట్లోకి చొరబడి ముగ్గురు అగంతకులు వాళ్ళ మూతికి ప్లాస్టర్ వేశారు. చేతిలో ఉన్న కత్తితో బెదిరించి కారెక్కమన్నారు. ఈ సడన్ ఘటనతో పాపం ఏం జరుగుతుందో అర్థం కాక ఆ సీనియర్ సిటిజన్స్ వాళ్ళు చెప్పినట్టే చేస్తారు. అయితే ఆ కిడ్నాపర్స్ మాత్రం డామిట్ కథ అడ్డం తిరిగిందని అక్కడి నుంచి పరారైపోయారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాపర్ల ముఠాలు మళ్లీ నేర సామ్రాజ్యంలో యాక్టివ్ అయ్యాయి. వారం రోజుల క్రితం వరంగల్లో ఓ మైనర్ బాలుణ్ణి కిడ్నాప్ చేసి 12 లక్షలు డిమాండ్ చేశారు. బాలుణ్ణి భద్రాచలం అడవుల్లో వారం పాటు బంధించారు. అయితే కాప్స్ చాకచక్యం ఆ ముఠాని పట్టుకుని కిడ్నాప్ కథని సుఖాంతం చేశారు. ఇక తాజాగా గుంటూరు జిల్లా తుళ్లూరులో ఓ వృద్ధ దంపతుల కిడ్నాప్కు విఫలయత్నం జరిగింది. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న మేరిగ మోహన్ రావు, అతని భార్యపై ముగ్గురు ఆగంతకులు దాడికి దిగారు. ఇంట్లోకి చొరబడి న్యాయవాది మోహన్ రావుతో పాటు ఆయన సతీమణి నోటికి ప్లాస్టర్ వేసి కత్తితో బెదిరించారు. మోహన్ రావు దంపతుల్ని కారులో ఎక్కించి కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేసిన ఆగంతకులు స్థానికులు రావడంతో పరారయ్యారు. ఇక ఘటన స్థానికంగా కలకలం రేపగా ఆస్తి వివాదం కారణంగా కిడ్నాప్కు ప్లాన్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన మేనల్లుడే ఇలా చేసుంటాడని బాధితుడు మోహన్ రావు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే సకాలంలో స్థానికులు రావడం కారణంగా కిడ్నాప్ నుంచి వృద్ధ దంపతులు తప్పించుకోగలిగారు.